హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్లే పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు ముగ్గు దేంతో వేస్తున్నారండి, చాలా బాగుంది, సో మాకు కూడా చూపియండి, మాకు కూడా షేర్ చేయండి అని. సో ఈ వీడియో నేను ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరడం లేదు నాకు టైము. అందుకే ఇప్పుడు కుదిరింది, వెంటనే చేసి పెడుతున్నాను. సో మీరు ముందుగా రేపు మార్నింగ్ మేము ముగ్గు వేసుకుంటున్నాం అనుకుంటే ముందు రోజు నైట్ అనేది సుద్ద ముక్కలు నానపెట్టుకోండి. ముక్కలు కూడా చూడండి, వాటర్ వేసిన వెంటనే అవి కరుగుతాయి. చూసారా? వాటర్ ఏస్తున్న వెంటనే అవి కరుగుతున్నాయి. సో, ఆ సుద్ద ముక్కలు నానబెట్టుకోండి. 2 టైప్స్ ఆఫ్ సుద్ద ముక్కలుంటాయి కదా! ఒకటేంటంటే అయి మీరు 5 డేస్ ఉంచినా అయి వాటర్‌లో కరగవు అసల. సో, అవి కాదు. ఇవి నాముక్కలని కూడా అంటారు. వీటిని నానబెట్టుకోండి ముందు రోజు నైట్. చూసారా? ఇగో మార్నింగ్‌కి ఇలా నీట్‌గా పేస్ట్‌లా వస్తాయి. సో, ఈ పేస్ట్ చూసారు కదా! ఇలాంటి సుద్ద ముక్కలు మాత్రమే మీరు నానబెట్టండి. నార్మల్‌వి అయితే అయి నానవు. వేస్ట్ ఆఫ్ టైం అది. సో, ఇలా నానబెట్టిన వాటిని నీట్‌గా స్పూన్‌తో వాటర్ అండ్ పేస్ట్ అడుగు నుంచి పై వరకు నీట్‌గా కలపండి. అప్పుడే వాటరు, పేస్ట్ మిక్స్ అవుతాయి. లేదంటే మీరు అలా కలపకుండా డైరెక్ట్‌గా ముగ్గు వేసేద్దాం అనుకుంటే పైన మొత్తం వాటర్ ఉండిపోయి అడుగుకి పేస్ట్ అనేది వెళ్ళిపోద్ది. ముగ్గు కూడా నీట్‌గా రాదు. సో, చూసారా నేను చూపిస్తున్నట్టు నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఎంత మిక్స్ చేసుకుంటే ముగ్గు కూడా అంత వస్తది. ఇది కూడా పేస్ట్ కూడా మెత్తగా అయిపోవాలి. వెంటనే నానిపోవడం కాదు మ్యాటర్ ఇక్కడ. పేస్ట్ బాగా మెత్తగా అవ్వాలి. అప్పుడే ముగ్గనేది నీట్‌గా వస్తాయి. ఇలా నీట్‌గా కలిపి పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ ఉజాల. ఉజాల ఒక 3-4 డ్రాప్స్ ఏసుకోండి. మీరు ఎన్ని ముక్కలు తీసుకుంటే దాని క్వాంటిటీలో వేసుకోండి. ఇప్పుడు ఒక ముక్క తీసుకున్నారనుకోండి, ఒక ముక్క నానబెడితే దానికి ఒక 2 డ్రాప్స్ ఏసుకోండి. అలా నేను ఒక 3 పీసెస్ తీసుకున్నాను. సో, అందుకే ఇలా 5-6 డ్రాప్స్ అనేవి వేసుకుంటున్నాను. చూసారు కదా! ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా నీట్‌గా కలిపి పెట్టుకోండి. మీకు వీలైతే ఒక అరగంట సేపు పక్కన పెడితే ఇంకా నీట్‌గా కలుస్తది. ఆ ఉజాల గూడా లిక్విడ్ అనేది నీట్‌గా దీంట్లో కలిసి ముగ్గనేది ఇంకా బ్రైట్‌గా కనిపిస్తది దీనివల్ల. ఈ ఉజాల మిక్స్ చేయడం వల్ల ముగ్గనేది బ్రైట్‌గా ఇంకొంచెం వైట్‌గా అనేది కనిపిస్తది. ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ సుద్ద పేస్ట్‌తో ముగ్గేయడం వల్ల ఇప్పుడు నార్మల్‌గా వేసామనుకోండి, కాలుతో తొక్కిన వెంటనే ముగ్గులు చెరిగిపోతాయి. కానీ దీనివల్ల ఏంటంటే 4-5 డేస్ వరకు అలానే ఉంటాయి. సో, దీనివల్ల అదే బెనిఫిట్ మెయిన్. ఒక 4-5 డేస్ వరకు ముగ్గు నీట్‌గా చెక్కు చెదరకుండా అలానే ఉంటది. అది మనం తడి కాలుతో తొక్కకుండా ఉంటే. మీకు ముగ్గు కూడా ఎలా ఏసుకోవాలో చూపిస్తాను నేను. నేనైతే 2 విధాలుగా వేస్తానండి ముగ్గు. ఒకసారి బ్రష్‌తో వేస్తాను. ఫస్ట్ అయితే నేను బ్రష్‌తో వేసేదాన్ని. తర్వాత ఇలా కాటన్‌తో కూడా వేస్తున్నాను. చూడండి, మీకు ఫస్ట్ బ్రష్‌తో వేసి చూపిస్తాను. బ్రష్‌తో వేయడం వల్ల ఏంటంటే ముగ్గు ఫాస్ట్‌గా ఆరిపోద్ది. కాకపోతే వేసేటప్పుడు చాలా టైం పడతది. కానీ ముగ్గు మాత్రం ఫాస్ట్‌గా ఆరిపోద్ది. ఇలా మాటికి బ్రష్ ముంచి, తీసి అవంతా నీట్‌గా కలుపుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో కూడా నీట్‌గా కలుపుకుంటూ ఉండండి. లేకపోతే మళ్ళా పేస్ట్ అడుక్కెళ్ళిపోవడం అది జరుగుతుంటది. సో, ఇలా నీట్‌గా బ్రష్‌తో వేసుకోండి. నేను తర్వాత కాటన్ ప్రిఫర్ చేసినప్పుడేమో నాకు ముగ్గు అనేది ఫాస్ట్‌గా వేయడానికి అయిపోయేది. కానీ ముగ్గు కొంచెం అంటే ఇప్పుడు 20 మినిట్స్ బ్రష్‌తో వేసిన దానికి పడితే ఒక 40 మినిట్స్ పడతది కాటన్‌తో వేసేటప్పుడు. బట్ నాకైతే కాటన్ చాలా ఈజీగా అనిపించింది వేసేటప్పుడు. ఆరడానికి ఎంత టైం పట్టినా వేసేటప్పుడు కొంచెం వీలుగా, ఈజీగా, కంఫర్ట్‌గా అనిపించింది. అందుకే చెప్తున్నాను. సో, మీరు 2 విధాలుగా చూడండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి.
సో, ఇప్పుడు కాటన్‌తో కూడా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. జస్ట్ ఒక స్మాల్ పీస్ కాటన్ తీసుకోండి. అదే దూది. దాన్ని నీట్‌గా ఈ క్లే పేస్ట్‌లో అనేది డిప్ చేయండి. అంటే అది బాగా ఆ వాటర్, ఆ పేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకునేలాగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు మీ ఫింగర్స్‌తో ఐ మీన్ మీ చేతికునేదంతా అక్కడ తీసేయండి. అంటే డ్రాప్స్ పడుతూ ఉంటాయి. సో, అందుకే నీట్‌గా అవి ప్రెస్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న లిక్విడ్ అంతా దాన్ని తీసేయండి. సో, ఇప్పుడు చూడండి. నాకైతే దీంతో చాలా కంఫర్ట్‌గా అనిపించింది వేసేటప్పుడు. సో, మీరు కూడా ట్రై చేయండి. మీకొస్తే దీంతో వేయండి. లేదంటే బ్రష్‌తో అయితే అందరికీ వచ్చిందే. దాంతో కొత్తగా చెప్పవసరం లేదు. సో, దీంతో కూడా ట్రై చేయండి. కానీ ఆడడానికి కొంచెం టైం పడతది. అంత